అవి సత్తెనపల్లి పట్టణంలో తేదీ 7/5/2026 అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే తెల్లవారితే 8/5/2026 ఆ రోజున అంటే ఆ ఇంటర్వ్యూనింగ్ నైట్ లో సత్తెనపల్లి పట్టణంలో మనకి సబ్ జైలుకి ఎదురుగా ఉండేటటువంటి ఒక సందులో ఉండేటటువంటి నాగలక్ష్మి జ్యువెలర్స్ అనేటటువంటి ఒక షాప్ లో దొంగలు షట్టర్స్ ని బ్రేక్ చేసి ఆ షాప్ లో ఉండేటటువంటి సుమారు 1 kg 400 గ్రాముల విలువైనటువంటి వివిధ రకాలైనటువంటి వెండి ఆభరణాలని దొంగతనం చేసి తీసుకొని వెళ్ళటం జరిగింది. తదుపరి దర్యాప్తులో భాగంగా సత్తెనపల్లి టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం పవన్ కుమార్ గారు, అదేవిధంగా స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు, కానిస్టేబుల్ రాజు వీరు దర్యాప్తులో పాల్గొన్నప్పుడు మనకు వచ్చినటువంటి కొన్ని సాంకేతికమైనటువంటి ఆధారాలు అంటే గతంలో నేరం చేసినటువంటి వారికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా మనకి దాంట్లో రావడం జరిగింది. అదేవిధంగా నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో నేరస్తుల యొక్క సంచారం ఏదైతే ఉందో అవి వచ్చినటువంటి CCTV ఫుటేజీల ఆధారంగా నేరస్తుల్ని గుర్తించి వారిని ఈ రోజున ఉదయం సత్తెనపల్లిలో గడియార స్తంభం సెంటర్లో గుర్తించి వారిని అందరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత వారి వద్ద నుంచి చోరీకి గురి కాబడినటువంటి 1 kg 400 గ్రాముల వెండి ఆభరణాలని స్వాధీనం చేసుకున్నాము. దానితో పాటుగా ఈ యొక్క నేరం చేయడానికి ఉపయోగించినటువంటి ఒక మోటార్ సైకిల్, అదే విధంగా ఆ యొక్క షట్టర్ తాళాలు పగలగొట్టడానికి ఉపయోగించినటువంటి గడ్డపారను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరంలో ముఖ్యంగా ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు చట్టంతో విభేదించినటువంటి బాలురు అంటే మైనర్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు మైనర్స్ లో కూడా ఒకరు గతంలో ఒక 3 నేరాలలో పాల్గొని వారిని జువెనైల్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయటము, హోంకు పంపించినటువంటి బాలుడు, ఇంకొక కొత్త బాలుడు ఈ నేరంలో పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారో షేక్ హుస్సేన్ షరీఫ్ అలియాస్ చోటు, ఇతను ఒక మెకానిక్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. దానితో పాటుగా రెండో వ్యక్తి నల్లగట్ల శివయ్య, వీళ్ళిద్దరు కూడా సత్తెనపల్లి పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళే. వీళ్ళిద్దరూ క్రికెట్ బెట్టింగ్స్ లో అప్పులు చేసి పెట్టడము, అప్పులు ప్రెజర్ ఎక్కువ కావటము, దానితోటి ఆ అప్పులు తీర్చడానికి వేరే మార్గం లేకపోవడంతో ఆల్రెడీ కొంత నేర స్వభావం కలిగినటువంటి ఈ బాలురు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా వారు ఒక టీమ్ గా తయారయ్యి వీరు ఈ యొక్క నేరం చేయటానికి, ఈ యొక్క దొంగతనం చేయటానికి ప్లాన్ వేసుకొని ప్రణాళికబద్ధంగా ఆ యొక్క గడ్డపార తీసుకొని జనసంచారం లేనటువంటి సమయంలో వెళ్లి ఆ షట్టర్ని పగలగొట్టి దాని లోపల ఉండేటటువంటి వెండి ఆభరణాలని దొంగతనం చేయడం జరిగింది. ఈ నేరాన్ని 8వ తారీఖు ఉదయం మనకు రిపోర్ట్ అయితే ఈ రోజున 11వ తారీఖు అంటే 3 రోజుల్లో నేరాన్ని ఛేదించడమే కాకుండా నిందితుల్ని అదుపులోకి తీసుకోవడము, అదే విధంగా నేరంలో పోగొట్టినటువంటి ఏదైతే దొంగతనానికి గురి కాబడినటువంటి ఏదైతే సొత్తున్నదో సొత్తుని యథాతథంగా రికవరీ చేసినటువంటి SI పవన్ గారికి, అదే విధంగా దీంట్లో భాగస్వాములైనటువంటి దర్యాప్తులో భాగస్వాములైనటువంటి ఆంజనేయులు, రాజు వీరందరికీ కూడా అభినందిస్తూ వీరికి రివార్డ్స్ కోసము SP గారికి రికమెండ్ చేయడం జరుగుతుంది.